నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. 2 ఆపరేషన్లు అయినా రెస్ట్ లేదు. భుజం నొప్పితోనే ప్రజల్లోకి సేనాని. వైద్యుల సూచనలు పక్కన పెట్టి బాధ్యతల నిర్వహణ. పవన్ ఆరోగ్యంపై జన సైనికుల్లో ఆందోళన. నొప్పిని భరిస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యం. చాలామంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ జనం కోసం అంకిత భావంతో పనిచేసే నాయకులు మాత్రం చిరకాలం గుర్తుండిపోతారు. తమకు ఏమైపోయినా పర్వాలేదు, జనం బాగుండాలి, జనం కోసం ప్రాణం ఉన్నంత వరకు పనిచేయాలి అనుకునే నాయకులను ప్రస్తుత రాజకీయాల్లో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. డబ్బు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చేవారికి జనం కోసం అన్నింటినీ వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ లాంటి నాయకులకు పోలిక లేదు. ఒకవైపు భుజంగాయం వెంటాడుతున్నా, ఇంకోవైపు భరించలేని నొప్పి వేధిస్తున్నా, అన్నింటినీ ఓర్చుకుని నొప్పిని దిగమంగి ప్రజాక్షేత్రంలో కనిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో జన సైనికులు పోస్టులు పెడుతున్నారు. మనకు చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం. అలాంటిది వెంటనే ముక్కుకు భుజానికి 2 శస్త్రచికిత్సలు జరిగితే ఎలా ఉంటుంది? ఎస్, పవన్ కళ్యాణ్కు అదే జరిగింది. జ్వరం వస్తేనే మనం విలవిల్లాడతాం. 4 రోజులు రెస్ట్ తీసుకుంటేనే కానీ మామూలు మనుషులం కాలేం. కానీ సేనాని మాత్రం 2 శస్త్రచికిత్సలు జరిగినా రెస్ట్ తీసుకోవడం లేదు. ఏం మొండి ధైర్యమో తెలియదు, కానీ గాయాలు మళ్ళీ తిరగబడతాయేమో అన్న ఆందోళన మాత్రం ఆయన అభిమానులకు, జనసేనులకు నిద్ర లేకుండా చేస్తుంది. చెప్పాలంటే పవన్ ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూస్తే జన సైనికులకు ఏడుపు ఒక్కటే తక్కువ అని చెప్పవచ్చు. పవన్ అన్నకు గాయాలు తగ్గాలి అని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తుంటే, పవన్ మాత్రం గాయాలు మళ్ళీ తిరగబెట్టేలా వరుసగా ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తుండడం జన సైనికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక నాయకుడు సభకు వస్తే మనం సాధారణంగా ఏం చూస్తాం? ఆయన ఏం మాట్లాడారు, ఏ నిర్ణయం ప్రకటించారు, ప్రజలకు ఏ హామీ ఇచ్చారు అని. కానీ కొన్నిసార్లు ఒక నాయకుడి మాటల కంటే ఆయన చేతి కదలికలే అసలు కథ చెబుతుంది. ఒక చిరునవ్వు వెనుక దాగిన నొప్పి, ఒక చిన్న అసౌకర్యాన్ని సరిచేసుకునే ప్రయత్నం, కాసేపు భుజాన్ని పట్టుకుని మళ్ళీ మామూలుగా కనిపించేందుకు చేసే ప్రయత్నం, ఇవన్నీ కలిపి చూస్తే ఒక మనిషి లోపల ఎంతటి బాధను మోస్తున్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ వీడియో చూస్తే అలాంటి భావనే కలుగుతుంది. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ ధైర్యం? భుజం ఆపరేషన్ జరిగినా రెస్ట్ తీసుకోకుండా ప్రజాహిత కార్యక్రమాల్లో ఎందుకు కనిపిస్తున్నారు? ఇక పవన్ కళ్యాణ్ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు ఇప్పటికే ముక్కుకు శస్త్రచికిత్స జరిగింది, భుజానికి కూడా ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన పవన్ మాత్రం విశ్రాంతికి దూరంగా ఉంటూ వరుసగా ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కనిపించిన తీరు ఇప్పుడు జన సైనికులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు, జనసేన కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ వీడియోలో పవన్ తన భుజాన్ని పదే సవరించుకోవడం, నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించడం చూస్తే ఆపరేషన్ జరిగినా నొప్పి పూర్తిగా తగ్గలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైద్యులు రెస్ట్ సూచించిన సమయంలో కూడా పవన్ ఎందుకు ప్రజల్లోకి వస్తున్నాడు? ఆరోగ్యం కంటే బాధ్యతకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు? పదవి అంటే ఆయనకు ఇంతటి బాధ్యత ఎందుకు అంటూ సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక్కడే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన కోణం కనిపిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి శస్త్రచికిత్స జరిగితే మొదటి ఆలోచన విశ్రాంతి తీసుకోవడమే. ముఖ్యంగా భుజానికి సంబంధించిన ఆపరేషన్ తర్వాత చేతి కదలికలు, శరీరంపై ఒత్తిడి తగ్గించుకోవడం చాలా కీలకం. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో పరిస్థితి మరోలా కనిపిస్తుంది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలతో సమావేశాలు, అధికారిక బాధ్యతలు పూర్తిగా ఆగిపోవడం లేదు. అంటే ఆయనకు పదవి అనేది కేవలం అధికార కుర్చీ కాదా? ప్రజలతో ఉండడం, వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం తన వ్యక్తిగత సౌకర్యం కంటే ముఖ్యమని ఆయన భావిస్తున్నారా అన్న ప్రశ్నలు రాకమానవు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ వ్యక్తిత్వంలో కనిపించిన ప్రధాన లక్షణాల్లో ఒకటి, తాను తీసుకున్న బాధ్యత నుంచి వెనక్కి తగ్గకూడదన్న ఆలోచన. జనసేన పార్టీని ప్రారంభించిన రోజుల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని కొనసాగించారు. ఓటములు వచ్చినా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆయనపై బాధ్యత మరింత పెరిగింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖ బాధ్యతలు ఆయన నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనకు వ్యక్తిగతంగా విశ్రాంతి అవసరమైన పాలనా బాధ్యతల నుంచి పూర్తిగా దూరంగా ఉండడం లేదు. నాయకుడికి ప్రజల పట్ల బాధ్యత ఉండడం ఒక విషయం,
అదే బాధ్యత కోసం తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మరొక విషయం. రాజకీయ నాయకుడి ఆరోగ్యం అనేది పూర్తిగా వ్యక్తిగత అంశం మాత్రమే కాదు. ముఖ్యంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో ఉంటే దాని ప్రభావం పాలనపైన పడే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యులు సూచించిన విశ్రాంతిని పవన్ పాటించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఉంది. కానీ శానానికి మాత్రం తన ఆరోగ్యం కంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే లక్ష్యంగా తెలుస్తుంది. ఇక పవన్ రాజకీయ ప్రయాణంలో మరో ప్రత్యేకమైన అంశం ఉంది. ఆయన అభిమానులు, కార్యకర్తలతో ఉన్న అనుబంధం. పవన్ ఒక కార్యక్రమానికి వస్తున్నారంటే అక్కడికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడం సాధారణమే. చేతులు కలపడం, మాట్లాడడం, సెల్ఫీలు తీసుకోవడం, తమ సమస్యలు చెప్పుకోవడం, ఇవన్నీ ఆయన ప్రజా జీవితంలో భాగమైపోయాయి. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వారి స్పందనను చూసి తన ఆరోగ్య సమస్యను పక్కన పెట్టేస్తున్నారా అన్నది కూడా పరిశీలించాల్సిన అంశమే. అయితే తాజాగా వైరల్ అవుతున్న దృశ్యాన్ని భుజాన్ని సవరించుకుంటూ పవన్ కనిపించడం మాత్రం మరో చర్చకు కారణమవుతుంది. ఆపరేషన్ తర్వాత కూడా నొప్పి ఉంటే శరీరం విశ్రాంతి కోరుతున్న సంకేతంగా దాన్ని చూడాలి. ఒక నాయకుడు తన శారీరక బాధను భరిస్తూ ప్రజల్లో కనిపించడం అభిమానులకు గొప్ప అంకిత భావంలా అనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ప్రజల పట్ల బాధ్యతతో భాగమే కాదా అన్న ప్రశ్నను కూడా మర్చిపోలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక పార్టీ అధినేత కాదు, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు. ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన నిర్వహించే శాఖలు, ఆయన చేసే పర్యటనలు, ఇవన్నీ పరిపాలనలో భాగం. అందుకే ఆయన ఆరోగ్యం బాగుండడం కూడా పాలనకు అవసరమే. శరీరాన్ని ఇబ్బంది పెట్టడం కంటే వైద్యులు సూచించినంత విశ్రాంతి తీసుకుని పని చేయడం మరింత ప్రయోజనకరం కావచ్చు. తన ఆరోగ్యాన్ని పవన్ నిర్లక్ష్యం చేస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ ఈ రకంగా ఆ మీటింగ్లో ఈ భుజాన్ని ఇలా సవరించుకోవడం అన్నది చాలా ఆవేదనకి వాళ్ళ అభిమానులు కలిగిస్తున్న. జన సైనికులు కూడా ఆయన రెస్ట్ తీసుకోవాలి, ఆయన సేవలు రాష్ట్రానికి, దేశానికి ఇంకా ఎన్నో చేయాల్సిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఈ రకంగా తన బాధను భరిస్తూ ఉండడాన్ని వాళ్ళైతే డైజెస్ట్ చేసుకోవట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు తగినంత రెస్ట్ తీసుకుని మళ్ళీ ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొంటారా, లేకపోతే ప్రజల కోసమే తన నొప్పిని భరిస్తూ ఈ రకంగా ముందుకు సాగుతారా అన్నది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చగా మారుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.